కృష్ణానగర్ కథలు. కృష్ణానగర్ కథలు అంటే కష్టాలు కన్నీళ్లు కానే కాదు, అవి పాకుడు రాళ్ల మధ్యన పట్టు తప్పకుండా నడిచే నడకలు, ఎండమావిలో నీళ్లు వెతుక్కునే సుదీర్ఘ ప్రయాణాలు. అవి ఫెయిల్యూర్ కథలు ఎంతమాత్రము కాదు. తొలి సంధ్యలో బయలుదేరి మలి సంధ్య వరకు చేసే బతుకు పోరాటాలు. కల మీద మక్కువతో కళ్ళలో ఒత్తులు వేసుకుని ఏదో ఒక రోజు నేను తారాజుబనవుతాను. ఆశగా చూస్తూ బతికే మనుషుల అంతరంగాలు. స్ఫూర్తిదాయకమైన విజయగాథలు. సినిమా కథల కంటే బలంగా ఉండే నిజ జీవిత పోరాటాలు ఈ కృష్ణానగర్ కథలు. జీవితమే ఒక సినిమా. ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఎక్కడికో చేరుకుంటారు. కొందరి జీవితంలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి అనూహ్యమైన సంఘటనే జరిగింది మన తడివేలు ఉరఫ్ ఇజ్రాయెల్. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి సినిమా ఇండస్ట్రీకి నటుడు ఏదో అవుదామని వచ్చాడు. ఆయన ఏమవుదామని వచ్చాడో కానీ ఏదో అయిపోయాడు మొత్తం మీద. తడివేలు ఉరఫ్ ఇజ్రాయెల్ అనే ఇతని సినిమా జర్నీ, జీవిత జర్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే తడివేలు ఉరఫ్ ఇజ్రాయెల్. నమస్తే ప్రసాద్ అన్న. బాగున్నావా? చాలా బాగున్నాను. నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇన్ని సంవత్సరాలు మన పరిచయంలో మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి నన్ను కూర్చోబెట్టి నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు, ఎంతో మందికి నన్ను పరిచయం చేస్తున్నందుకు, మరి ముఖ్యంగా నా తరపున, నా కుటుంబం తరపున మీ ఛానల్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ. నీ నేపథ్యం ఏంది? ఏ ఊర్లో పుట్టావు? అమ్మ నాయన పేర్లేంది? ఎంతవరకు చదువుకున్నావు? ఎలా సినిమా ఇండస్ట్రీకి వచ్చావు? నా సొంతూరు వచ్చేసి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని మనుగూరు. డాడీ సింగరేన్ ఎంప్లాయ్. డాడీకి 3 పిల్లలు, అందులో నేను పెద్దోడిని. నాకు 2 చెల్లెళ్ళు. డాడీ సింగరేన్ ఎంప్లాయ్ చేస్తూ మమ్మల్ని అందరూ సాకాడు. మీ అందరూ ఈ పొజిషన్లో ఉన్న నాన్నగారు కూడా కళాకారుడే. అంటే ఎలాంటి కళాకారుడు అంటే పెళ్లిళ్ళకి, మ్యారేజ్లకి సన్నాయి డోరు కొట్టేటోడు డాడీ. బ్యాండ్ అంటే బ్యాండ్ అనేది పెద్దగా ఉంటది, ఈ సన్నాయి మేళం ఉంటాయి, మేళం అంటారు. అసంట చేసి డాడీ మమ్మల్ని పెద్ద చదివించి పెద్ద చేసి, నేను 10th వరకు చదువుకున్నాను అన్న. 10th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నాన్నగారు మమ్మల్ని వేశారు. తర్వాత మాకు సినిమా ఫ్యాన్స్ అన్నట్టుగా అభిమానం. చిన్నప్పుడు చదువుకోమంటే చదువుకోకుండా ఊరికే సినిమాలు చూసుడు, డాన్స్లు ఆడు చిన్నప్పటి నుంచే ఉన్నది. ఆ పిచ్చి ఈ రోజు నన్ను ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చి పరిచయం చేసింది అన్న. అది హీరో రాజశేఖర్ వీర అభిమాని ఉండే. నేను రాజశేఖర్ అభిమాని ఉన్నాను. నేను ఇండస్ట్రీకి రావడానికి గల కారణం కూడా రాజశేఖర్ గారు ఒక విధంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే 1992లో రాఘవేంద్రరావు గారు అల్లర్పీడ్ అనే ఒక సినిమాని ఓపెనింగ్ చేశారు రామనాయుడు స్టూడియోలో. ఆ సినిమాకి ఓపెనింగ్ వచ్చి, ఆ ఓపెనింగ్ చూసి, ఆ వాతావరణం చూసి నేను ఇక్కడే ఉండిపోయానన్న. ఉండిపోయి నేను ఎందుకు వెళ్ళాలి, ఊరు వెళ్ళి ఏం చేయాలి, నాకు ఎట్లా సినిమా పిచ్చి, సినిమా డాన్స్. ఎప్పుడు అప్పుడు నాది 21 అన్న. నా వయసు అప్పుడు 21, ఇప్పుడు 51. అంటే అర్థం చేసుకోండి, 30 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే 30 years ఇండస్ట్రీ. వారికి పృథ్వీ గారికి వచ్చినట్టు డైలాగు, నాకు కూడా 30 years 32 years అయింది ఇండస్ట్రీకి వచ్చావు. ఇక్కడ ఉండాలనుకున్నావు, మరి నీకు షెల్టర్ ఎట్లా దొరికింది? నిన్ను ఎక్కడ ఉన్నావు, ఏం తినడానికి ఎట్లా? షెల్టర్ అనేది ఏం లేదు బ్రదర్. షెల్టర్ అనేది అప్పుడు కొద్దిగా వచ్చినప్పుడు చిన్న బ్రీఫ్ కేస్ తో వచ్చినప్పుడు సినిమా షూటింగ్ ప్యాకప్ అయింది. ఆ తర్వాత అందరు ఎవరి స్థానాలు వెళ్ళిపోయినప్పుడు మేము అన్నపూర్ణ స్టూడియో కింద భాగంలో జూనియర్ ఆర్టిస్టులు అందరు ఉంటారు, అదే కృష్ణానగర్, ఇంద్రానగర్ లో. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 1 week 10 days మడత మంచాలు అవి ఉంటాయి కదా లాడ్జీలలో, ఆ లాడ్జీలలో పడుకున్నా. ఆ తర్వాత ఆ పైసలు అయిపోయిన తర్వాత ఇక ఎంత తెచ్చుకున్నావు డబ్బులు? ఎంత ఉంటాయి అన్న, అప్పుడు 20 సంవత్సరాల క్రితం ముందంటే ఒక 5,000 తీసుకొని వచ్చాం. అప్పుడే 5,000. అప్పుడు 5,000 అంటే పెద్ద డబ్బులే. అంటే నువ్వు ఇట్లా పోతున్నాను ఇంట్లో చెప్పినావు నాయనకు? అంటే మా పెళ్ళయింది అప్పటికి నాకు. చిన్న వయసులోనే నాకు 91 అయింది నాకు. అంటే 20 అయింది నాకు. 21కి హైదరాబాద్ వచ్చిన, అంటే 92. భార్యను వదిలేసి అప్పుడు పిల్లల బాబు, ఒక బాబు వదిలేసి వచ్చేసావు. బాబుని కూడా అంటే మనం ఏమనుకుని వచ్చినాం, ఓపెనింగ్ చూసుకొని వెళ్ళిపోదామని వచ్చాం. ఓపెనింగ్ చూసిన తర్వాత పోకుండా మనం ఇక్కడే ఉండిపోయాను. అప్పుడు ఒక 1-2 నెలల దాకా ఉన్నా. ఆ తర్వాత తెచ్చిన పైసలు కూడా లాడ్జీలకి తినడానికి అయిపోవటం వలన మళ్ళా మనకి స్ట్రగుల్స్ ప్రారంభమైనాయి. కట్ చేస్తే 7 acres ఇప్పుడు ఉన్న ప్లేస్ ఉంది. ఆ 7 acres ప్లేస్ లో అన్ని ఉసుక దిబ్బలు
మీకు తెలుసు. వేణు బలగం వేణు కూడా సేమ్ ప్లేస్. ఆ ఉసుక దిబ్బలలో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే చలిలో ఉసుకలో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ గా పోవటం మొదలేసిన, సినిమా వాళ్ళని చూడటం మొదలేసిన. ఆ తర్వాత మళ్ళా నాకు ఆకలి అనిపించింది. ఏంది ఇది, నా 18 మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, నేను వచ్చేసి ఇక్కడ ఈ పొజిషన్ ఏందా అనుకున్న తరుణంలో ట్విన్సీ క్లబ్ అని ఉంది, ప్రభాకర్ రెడ్డి గారు ట్విన్సీ క్లబ్ అక్కడ ఉండేది, బాలకృష్ణ గారి సందులో ఉండేది. ఆ ట్విన్సీ క్లబ్ లో మళ్ళా ఆ క్లబ్ లో నేను ఒక బాయ్ గా జాయిన్ అయ్యాను. క్లబ్ లో అప్పుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. అందరూ ప్రభాకర్ రెడ్డి, సారథి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, వీళ్ళందరూ వచ్చేటోళ్ళు అక్కడికి. వచ్చి వచ్చేటోళ్ళు వాళ్ళందరూ వచ్చేటోళ్ళు. అందరూ చూసి లైవ్ లో వాళ్ళు అక్కడికి వస్తుంటే హ్యాపీనెస్ అనిపించేది. కళాకారులు ఒకేసారి చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత అక్కడ పని చేసుకుంటూ పిల్లల్ని సాదుకుంటూ ఫ్యామిలీని తెచ్చుకున్నావా? ఫ్యామిలీ అప్పుడు నేను సాధగలను అనే ఒక డిఫెండ్ నా మీద ఏర్పడ్డ తర్వాతనే తీసుకొని వచ్చా. నమ్మకం ఏర్పడింది. సాధగలను, నెలకొచ్చేది వస్తుంది, ఇక్కడ ఫుడ్ వెళ్ళిపోద్ది, నెక్స్ట్ జీతం వస్తుంది అనుకున్న తరుణంలో. ఎంత వచ్చేది జీతం నీకు అప్పుడు? ఎంత వచ్చేదన్నా 2000 పైనుంచి టిప్స్ వస్తాయి. టిప్స్ కాదు, క్లబ్ అన్నప్పుడు పైనుంచి టిప్స్ వస్తాయి. 2000 3000 ఇచ్చేటోళ్ళు. దాని ఫుడ్ వెళ్ళిపోయి 3000 ఇచ్చేటోళ్ళు. తర్వాత టిప్లు వచ్చేటి. ఇంటి రెంట్ ఇంట వెళ్ళిపోతూ ఉన్న దాంట్లోనే సర్దిపించుకుంటూ ఉండేది. ఆ తర్వాత మనకి చిన్న డ్రైవింగ్ కూడా వచ్చు. ఎప్పుడు ఊర్లో నేర్చుకున్నదే. అక్కడ కూడా నేను లారీ క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యా. ఊర్లో లారీ క్లీనర్ గా పోయినాం. క్లీనర్ గా చేసా ఊర్లో. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇక మనం ఫెయిల్ అయిపోయిన తర్వాత 10th ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇక మనకి ఎడ్యుకేషన్ ఎక్కదని మరి ఫస్ట్ కష్టం చేసుకున్నాం. లారీ క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యి తర్వాత ఇక మనం ఇక్కడికి వచ్చి లారీ డ్రైవర్ కూడా అయినాం. డ్రైవర్ కాలే, క్లీనర్ చేసినాం. డ్రైవింగ్ నేర్చుకున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ లో ఫస్ట్ కారు నడిపింది అంటే అప్పుడే మారుతి 800cc మార్కెట్ లోకి వచ్చింది. అది మన ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ కొత్త కారు కొన్నారు, సీల్ కార్. ఇప్పుడు ఏ ఇయర్ అది? 95 అంటే 92 అంటే 94 95 రేంజ్ లో కొత్త కారు కొన్నారు. ఆ కారుకి నేను డ్రైవర్. అక్కడ ఆ డ్రైవింగ్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ప్రభాకర్ రెడ్డి గారు, నేను డ్రైవింగ్ చేసుకుంటూ సిటీ కొద్ది తెలిసేది. అప్పటికైనా మనం పుట్టి పెరిగింది విలేజ్ లే. ఇక్కడ ఈ రోడ్లు ఏం తెలుస్తాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. అప్పుడు ట్రాఫిక్ తక్కువ అయినా సరే రూల్స్ తెలియాలి కదా. ఇప్పుడు రైట్ పోమంటే లెఫ్ట్ కి పోయి, లెఫ్ట్ పోమంటే రైట్ కి పోతే సిరాక్ అవుతుంది. వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళు బీపీలు వస్తాయి. పెద్దయినా అంటే సార్తోనే అక్కడ నుంచి ఆ కారు డ్రైవింగ్ 10 మందికి మళ్ళీ మనం తెలిసిపోయాం. ప్రభాకర్ రెడ్డి గారు బాగా చూసుకునేవాళ్ళు. అసలు చాలా మంచిగా చూసుకునేవాడు ప్రభాకర్ రెడ్డి గారు. చాలా మంచిగా అంటే వర్కర్ గా చూసుకునేటోడు. అందరం కలిసిపోయి పని చేసుకునేటప్పుడు మంచిగా చూసుకునేటోడు. చాలా మంచి వ్యక్తి. వాళ్ళు కుటుంబమే ఈరోజు చాలా మంచి కుటుంబం ప్రభాకర్ రెడ్డి గారు. దాని ద్వారా నేను 10 మందికి పరిచయం అయినా. మళ్ళీ మధ్యలో ఇక షూటింగ్లు ఇప్పుడు సార్ దగ్గర కొద్ది రోజులు అయిన తర్వాత పని చేసిన తర్వాత మళ్ళీ మనం చెప్పావా ప్రభాకర్ రెడ్డి గారితో, సార్ నేను ఇట్లా సినిమాలో వేషం వేద్దామని వచ్చినానని? సార్కి ఇక ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా ఏం చెప్పలే. సార్కి ఏం చెప్పలేదు. చూసిపోదామని వచ్చాను సార్. మిమ్మల్ని అందరు మీ స్క్రీన్ల మీద చూసేది, అసలు మీ పక్కనే మేము చూడటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి అని ఉన్న ఆ తర్వాత ఇండస్ట్రీలుగా మళ్ళా ఆలీ గారి పరిచయం అయ్యారు. అప్పుడు ఏం లేదు అలీ, మీకు తెలుసు కదా. అప్పుడు ఆ రోజున ఆలీ అన్న గారు పరిచయం అయ్యారు. అన్న మీ కారుకి నన్ను డ్రైవింగ్ పెట్టుకోమన్నా. అరే నేను కారే కొనలేదురా తమ్ముడు అన్నాడు. మీరు కంపల్సరీ కొంటారులే అన్న, మీరు కొంటే మాత్రం కంపల్సరీ నాకు అవకాశం ఇవ్వాలన్నా. కంపల్సరీ నేను నోటిపోయినా నువ్వు అన్నావు కాబట్టి ఒకవేళ నేను కారు కొంటే మాత్రం నా కారుకి నువ్వే డ్రైవర్గా వస్తావు అన్నాడు. ఆ తర్వాత అన్నది సంఘటనలు అయిపోయినా మధ్యన షూటింగ్లలో అప్పుడప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా పోతున్నప్పుడు కలిసేది, మాట్లాడేది అయిపోయేది. కట్ చేస్తే ఆయన కారు కొన్న తర్వాత నా ఇంటికి అసిస్టెంట్ పంపించిండు అన్న. అబ్బా, అది షాక్. సార్ కారు కొన్నారు, నిన్ను రమ్మన్నారు అంటే అక్కడ నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అన్న. అన్నయ్య దగ్గర కూడా 4 years అన్నయ్య దగ్గర. ఏం కారు అది? 800cc. ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళు, సార్ వాళ్ళు మెమరీల సినిమా బాగా ఆడిందని ఓపల్ ఆస్ట్రా అని ఒక కారు వచ్చింది. ఓపల్ ఆస్ట్రా ఇచ్చారు. అది అన్నయ్య దగ్గర. అన్నయ్య కూడా నన్ను ఒక డ్రైవర్ లో చూడలే, ఒక తమ్ముళ్ళ చూశాడు. మీరందరు నన్ను ఆలీ డ్రైవర్ కన్నా చాలా మీరు ఇండస్ట్రీలో నన్ను చూశారు. ఎంతో మందికి పరిచయం, ఎంతో మంది మన ప్రెస్
ప్రెస్ మిత్రులకు అందరికి నేను పరిచయం అంటే ఆ అందరికి రకంగా పరిచయం. పరిచయం, ఈ రకంగా పరిచయం, అందరు పరిచయం. మన మధ్య అంత మంచి ఆరోగ్యకరమైన సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ కనిపించినా అవును, రా తమ్ముడు అంటే రాన్నా అని మాట్లాడుకునే వాళ్ళం మనం. అవునన్నా. అంత ఆలియా గారి ద్వారా నేను చాలా మంది అసిస్టెంట్, ఈ వినాయక్ గారే సాగర్ గారి దగ్గర అసిస్టెంట్, మీకు తెలిసిన మేమందరం అక్కడ చేస్తున్నప్పుడు అమ్మనా కోడల అనే సినిమాలు, అక్కుబక్కు అనే సినిమాలు, అలీబాబా అద్భుత దీపం సినిమా, అమీర్పేట దగ్గర శ్రీనగర్ కాలనీలో అపార్ట్మెంట్ లో కింద ఉండేది. అవును, ఇసు కూడా బస్సులు కేకే టవర్ పక్కన, అప్పుడు అన్ని ఫ్లాష్ బ్యాక్. అంతవరకు ఈ రోజు ఇండస్ట్రీకి నేను చాలా మందికి పరిచయం అనే కారణం కూడా ఆలీ అన్నయ్య ద్వారానే నేను ఇంతమంది పరిచయం అయ్యాను. ఇక అన్నయ్య ఎదిగిన కొద్ది ఏమైందంటే ఊరు నుంచి మళ్ళీ ఒకతను వచ్చేసాడు. ఒక మనిషి ఎవరైనా వస్తారు, మనిషి ఎదుగుతున్నప్పుడు మన కొలీగ్స్, మన చుట్టాల బంధువులు ఎవరో ఒకరు వస్తూనే వస్తారు. అప్పుడు అన్నయ్య నన్ను, అరే మన చిన్నడాడి స్నేహితుడు రా వీడు వస్తున్నాడు, ఇజ్రాయెల్ అనే పిలిచేటోడు. అప్పుడు పేరు నామకరణం కాలేదు, ఇజ్రాయెల్ అన్నాడు. అంటే ఇండస్ట్రీలో ఉంటా, నీకు ఏం కావాలో నేను ఎంకరేజ్ ఉంటారా, నీకు నువ్వేం పడుకు, నా దగ్గర లేవన్నా ఒక చిన్న ఫీలింగే కానీ ఎప్పటికీ నువ్వు నా మనసులో ఉంటావు, ఎప్పటికీ నేను ఎంకరేజ్ చేస్తా అన్నాడు. సరే అని ఆయన వచ్చిన తర్వాత నేను మళ్ళీ బయటకు వెళ్ళి డాన్సర్ గా కార్డు తీసుకున్నాను అన్న, గ్రూప్ డాన్సర్ గా మెంబర్షిప్ తీసుకున్నాను. చిన్నప్పుడు ఆ డాన్స్ ఉంది కాబట్టి ఈ డాన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి దాన్ని ప్రాక్టీస్ చేసి కార్డు తీసుకొని, నా ఫస్ట్ సినిమా దాసనారాయణరావు గారి కొడుకుది, అరుణ్ కుమార్ గారి హీరో, లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ, అది నా ఫస్ట్ సాంగ్. అప్పుడు గ్రూప్ లో ఆడాను. లారెన్స్ డాన్స్ గ్రూప్ లో నువ్వు ఆడావు? గ్రూప్ ఆడాం. నాది హైదరాబాద్ కెరియర్ స్టార్టింగ్, అప్పుడే స్టార్టింగ్. అంతకుముందు అంత ఫేమ్ రాకముందు కూడా నన్ను అడిగేటోడు, అలీ గారు ఏమైనా హీరోగా చేస్తే నన్ను కొంచెం రిఫర్ చేయనేటోడు లారెన్స్ మాస్టర్. అవన్నీ ఆయనకు ఉన్నాయి, గుర్తున్నాయి, చెప్పేది, వచ్చేది, కలిసేది. ఆ పరిచయం చేసుకుంటూ గుర్తు పెట్టుకొని నన్ను ఆయన కొంచెం ఫామ్ లోకి ఎదిగిన తర్వాత నేను పోయి సాంగ్ అడగటం మూలాన నాకు గ్రూప్ చెప్పేటోడు. చాలా మా మాస్టర్ దగ్గరనే ఎక్కువ గ్రూప్లు ఆడా. అవునా? కనెక్షన్ ఉందా? ఇప్పటికి మాస్టర్ వచ్చిందంటే మా బాగున్నా అంటాడు, అదోది ఉంది మాస్టర్ దగ్గర, ఆడతా గుర్తున్నది. మాస్టర్ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయాడు, తమిళనాడులో ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఇప్పుడు సినిమాలు తగ్గినాయి కదా సార్, ఏమైనా డైరెక్షన్ చేస్తున్నారు సార్ మాస్టర్. మాస్టర్ తో ర్యాప్ ఉంది. మరి ఆయన సినిమాల్లో యాక్ట్ చేయకపోయావా? ఆయన అట్లా వెళ్ళింది కదా ట్రాక్ అటు వెళ్ళింది, ఒకసారి ఇటు వెళ్ళింది. మొన్న చేసింది రెబల్ సినిమాలో, అంటే బాడీ బిల్డర్స్ కదన్నా, పెద్ద సినిమా, యాక్షన్ పార్ట్ సినిమా, అసలు వాటిలో క్యారెక్టర్ లేవు. కానీ ఇక డాన్స్ లో కూడా స్పీడ్ డాన్సర్ అనే సినిమా తీసినప్పుడు కూడా దాంట్లో కూడా లేవు, స్ట్రీట్ డాన్సర్ లేవు. సరే మాస్టర్ గా వారు అనుకోవాలి కదా అనుకుంటాం కదా. ఏదేమైనా మన క్యారెక్టర్ పేలినప్పుడు మనది అప్పుడు మనకి అవకాశాలు వస్తాయి. అదృష్టమే అన్న, ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నాం అనేది కాదు. ఇండస్ట్రీలో మీకు తెలియదు ఏమని చెప్పన్నా, అదృష్టంతోనే కూడుకున్నది. మనకి సహకరిస్తే అంతే. అది ఈ రోజు ఇప్పటి వరకు నిజంగా నేను 120 సినిమాలు చేశానంటే మరి నేను అదృష్టం. 120 చేసావా? మరి 120 సినిమాలు అయినాయి అన్న. 2002లో నా నామకరణం అయింది, అదే ప్రసాద్ ల్యాబ్ లో. చెప్పు, తడివేలు అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు, ఎలా జరిగింది అని చెప్పు. తడివేలు అనేది ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు ఇన్స్పిరేషన్ వడివేలు. ఆకారం కూడా అలాగే ఉంటది, ఆకారం ఉన్నది, బాడీ లాంగ్వేజ్ ఉన్నది. నేను టీవీలో చూసి ప్రేమికుడు అనే సినిమాలో మండపేట నాయుడుపేట పైన పాటలు చూసి, అరే అమ్మా నాలాగే ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, ఇంత సన్నగా ఉన్నాడు, ఆయన పేరు టిఫికల్ గా ఉంది, నా పేరు కూడా టిఫికల్ గా ఉండాలి అని చెప్పేసి ఐడియా మాత్రం నాకే వచ్చింది. కానీ ఆ సినిమా నుంచి నామకరణం ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి. ఏ సినిమా? అందమైన ఒక సినిమా తీసాను, ఆనంద్ హీరో. అందం అనే సినిమాలో ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్షన్, డమరుకం శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్. అంత పాటు ఎదిగినోడే. ఆ సినిమా నుంచి ప్రసాద్ ల్యాబ్ లో నామకరణం అయింది. ఆ రోజు నుంచి ఇండస్ట్రీలో అప్పటి నుంచి తడివేలు అని చెప్పేసి ఇప్పటి వరకు పెట్టుకున్నావా పేరు. వారి ద్వారా ఇక ఆ సినిమా నుంచి మీరే నాకు నామకరణం చేసినట్టు వాళ్ళకే చెప్పాను. అక్కడ నుంచి మంచి క్యారెక్టర్, కొంచెం గుర్తున్న క్యారెక్టర్. కయ్యూమ్ ఉంటాడు కదా, అలీగారి తమ్ముడు పక్కన క్యారెక్టర్ చాలా బాగుంటది. కాలేజీలో వారితో కాంబినేషన్ అంత మంచిగా రికగ్నిషన్ అయింది క్యారెక్టర్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా కెరియర్ ఆర్టిస్ట్ గా. ఇప్పటి వరకు 2002, ఇప్పుడు అంటే 22 సంవత్సరాలు అవుతుంది ఆర్టిస్ట్ గా. 22 సంవత్సరాల్లో నా 120 సినిమాల దాకా రిలీజ్ అయింది. సంవత్సరానికి 10 సినిమాలు అనుకున్నా, 2 సీన్లు వేసామా, 3 సీన్లు వేసామా, 10 సీన్లు వేసామా అనుకుంటూ పోతే ఇప్పటి వరకు 120 సినిమాలు రిలీజ్ అయినాయి. సరే, నువ్వు సినిమా ఇండస్ట్రీకి ఇంట్లో ఏదో పోయేస్తానని చెప్పొచ్చినావు. రాజశేఖర్ సినిమా ఓపెనింగ్ ఉంది,
నేను పోయి చూసి వస్తాను అని ఇంట్లో మీ భార్య కానీ మీ నాయన కానీ చెప్పుకొని వచ్చింటాం. వచ్చిన తర్వాత మళ్ళీ 2 నెలలు ఇక్కడ ఉండి ఊరికి వెళ్ళినప్పుడు మీ భార్య ఏమన్నది, మీ నాయన ఏమన్నాడు? ఆ పెళ్లి తర్వాత మా మిస్సెస్ ని బాగా బతిమలాడి ఉన్న గోల్డ్ ని కుదాబెట్టి వెళ్ళింది అన్న పెళ్లికి. మిస్సెస్ దగ్గర ఉన్న ఎవరు పెళ్లికి? రాజశేఖర్ పెళ్లికి. పెళ్లికా? ఇక్కడికి రాకముందు అది వీరాభిమాని కదా, అక్కడికి వెళ్ళాలి. ఎలా మద్రాసు వెళ్ళాలి. ఎక్కడ ఎట్లా వెళ్ళాలి అనుకున్నట్టే మా మిస్సెస్ ని బతిమలాడి ఆ మిస్సెస్ పెళ్లికి పెట్టిన గోల్డ్ తీసి కుదాబెట్టి దాని పైసలు తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఇడిపించుకుందాంలే అని చెప్పి పెళ్లికి పోయినాం. అప్పుడు చెన్నై పోయినాం. ఇన్విటేషన్ కార్డు వస్తే అక్కడ కూడా ఆ కార్డు పోతున్నాం కానీ మధ్యలో ట్రైన్ లో కొంతమందికి ఫ్యాన్స్ దొరికారు. వాళ్ళతో కలిసి ఆ లొకేషన్ కి విజయ రంగరాజపురము ఏదో ఉంటది అక్కడ. ఆ ఫంక్షన్ హాల్లో మాకు షెల్టర్ ఇచ్చాడు. ఫ్యాన్స్ అందరికి ఒక షెల్టర్ ఇచ్చారు. అలా స్నానాలు చేసి భోజనం చేసి పెళ్లికి రండి అని. వాళ్ళ డాడీ రాజశేఖర్ గారు వాళ్ళ డాడీ పోలీస్ ఆఫీసర్. అటు ఒక పక్క సెలబ్రిటీస్ ఒక పక్క ఫ్యాన్స్ ఒక పక్క ఇది గందరగోళంగా ఉన్నది అసలు. విజయ గార్డెన్స్ లో జరిగిందన్న. విజయ గార్డెన్స్ లో జరిగింది చెన్నైలో. ఆ విజయ గార్డెన్ లో జరిగితే అప్పుడు పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేశారన్న. పోలీసు వాళ్ళతో దెబ్బలు కూడా తిన్నాం. ఏం చేస్తాం, క్రౌడ్ ఫ్యాన్స్ సినిమా యాక్టర్లు కళ్ళ ముందు కనపడుతున్నారు. ఎప్పుడు స్క్రీన్ లో చూసేటప్పుడు ఒకసారి లైవ్ లో చూస్తే ఆగుతారా? ఫస్ట్ టైం చూడము. ఫస్ట్ టైం అంతే, మీ అందరం ఫస్ట్ టైం. అప్పుడే ఆలి గారిని చూసిన అక్కడ పెళ్లికి వచ్చాడు. అక్కడే మరి లైవ్ లో కోటి గారు, రాజ్ కోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు, కొంతమంది సింగర్స్ వీళ్ళందరినీ అక్కడే చూడటం అయింది ఆ పెళ్లిలో. కట్ చేస్తే ఇక దెబ్బలు తినుకుంటా అయినా సరే వచ్చింది ఇది కాదని చెప్పేసి అట్లా అనుకుంటూ వెళ్ళి పెళ్లికి వెళ్ళి బోకే ఇచ్చి ఫోటోలు దిగి అలా. అప్పుడు మనం మన పోస్ట్ లో కార్డ్స్ ద్వారా మనం జరిగేది అప్పుడు. అవును, అడ్రస్ ఇస్తే వాడు పంపించేవాడు. ఇప్పుడు నేను పెళ్లికి వేసినట్టు వాడు నమ్ముతాడా? అదే కదా, ఫోటో ఏది ప్రూఫ్స్ ఏది అనేది అట్లా ఫోటోలు దిగిన తర్వాత ఆ వరంగల్ ఫ్యాన్స్ మనకు ఫ్యాన్ కుర్రోడు ఆడితే మనకి అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్ చెప్పి మనం తీసుకున్న తర్వాత ఆడ తీసిన ఫోటోలు మనల్ని కొద్ది రోజుల తర్వాత మనకి పంపిస్తే అప్పుడు నమ్మారు జనాలు. అప్పుడు నమ్మారు. ఆ తర్వాత మళ్ళీ అప్పటికి నేను ఎప్పటి ఇంటికి పోలే. మినిమం ఒక 1-2 నెలల దాకా బయటనే ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ భయపడుతూ డాడీకి భయపడి నిమ్మలంగా 2 నెలలు పట్టింది ఆ పెళ్లి తర్వాత. 2 నెలల తర్వాత ఇంటికి జాయిన్. డాడీతో విపరీతమైన తిట్లు తిని పెళ్లిళ్ళు ఏంటి, పెళ్లైన తర్వాత కూడా ఇలా ఎంట్రా ఇలాంటి అని చెప్పేసి డాడీ గద్దించి చుట్టాలు బంధువులు గద్దించి ఇది కాదు కదా అనిపించింది. మళ్ళా పని మీద పడి అయింది ఏదో జరిగింది, ఇక అయిపోయింది, ఫ్యాన్స్ కోసం వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి అసలు ట్రాక్ అదొక పెద్ద పెళ్లి ట్రాక్. అప్పుడు సినిమా పిచ్చి ఎక్కువ కదన్న జనాలకి. ఆ రకంగా పెళ్లికి పోవాల్సి వచ్చింది. వచ్చి 2 నెలలు బయట ఉండాల్సి వచ్చింది. అదే నువ్వు ఇక్కడ కొంచెం స్థిరపడ్డ తర్వాత నువ్వు అక్కడ క్లబ్ లో సిసి కదా ఆ క్లబ్ లో ఉద్యోగం వచ్చిన తర్వాత పోయి భార్య మేము రామంటే ఏమన్నదా? మా రామంటే ఏమన్నారంటే ఫస్ట్ మనం ఉండడానికి ఏంటంటే రూమ్ చూసుకున్నాను, మనకు సింగిల్ రూమ్ సరిపోతుంది మన ఇద్దరికి బాబోయ్ కాబట్టి అని చెప్పేసి అన్నాను. నువ్వు ఇంట్లో ఉంటావు కదా, నేను డ్యూటీకి పోయి వస్తాను కదా, మనకు సరిపోతుంది, నువ్వు అక్కడ నేను ఇక్కడ మళ్ళీ బాగోదు అని చెప్పేసి అప్పుడు ఒక 2-3 ఇయర్స్ తర్వాతనే తీసుకొచ్చింది అన్న. ఎంబటే తీసుకురాలి, ఎందుకంటే మనకి అన్న టైంలో తీసుకొని వచ్చా. అప్పుడు వచ్చిన తర్వాత ఏమున్నది, ఎక్కడైనా సరే నీతో నేను ఉండాలనుకుని వచ్చిండ్రు, ఉన్నాం. ఉండు అంతే. 15 సంవత్సరాలు కృష్ణానగరే. అంటే ఆమె చెప్పలేదా నువ్వు ఎందుకు సినిమా అవకాశాలు సరిగా రావు, వేరే ఏదన్నా వ్యాపకం ఎంచుకో, కొంచెం బాగా డబ్బులు సంపాయి అని అన్నావు? కానీ అప్పుడు సినిమాలు ఏం చేయలేదు కానీ అప్పుడు ట్విన్సీ క్లబ్ డ్రైవింగ్, అంతేగాని ఆ తర్వాత కదా మనం యాక్టర్ అయింది. ఇప్పుడు వచ్చింది మనం ఫస్ట్ సాగుతున్నాం, ఆ తర్వాత ఇదైంది. ఆ తర్వాత డ్రైవింగ్ చేసి కూడా తీసుకొచ్చి కుటుంబాన్ని చదువుకుంటున్నాం, పిల్లల్ని చదివించుకుంటున్నాం, ఆ తర్వాత కూడా చూసుకుంటున్నాం. అప్పుడు తర్వాత డాన్సర్ గా కార్డు తీసుకున్నాం. డాన్సర్ కార్డు తీసుకుంటూ గ్రూపులు ఆడుకుంటూ ఆ పైసలు వస్తుంటే ఇల్లును సంసారం చేసుకుంటూ నెక్స్ట్ యాక్టింగ్ యాక్టింగ్ అండ్ ప్యారల్ గా మళ్ళీ డాన్స్, ఈ 2 చేసుకుంటున్నాం. నెలకి 20 రోజులు 30 రోజులు 10 రోజులు చేసినా 20 రోజులు చేసినా వస్తాయి కదా, నాకు కూడా అర్థమైపోయింది. అప్పుడు కూడా నేను గెటప్లు చేసుకుని తిరిగేటోని, మీకు తెలుసు గెటప్లు. మీరందరూ దర్శకుల కళ్ళు నాపై పడాలని విపరీతంగా గెటప్లు వేసి విచిత్రంగా తయారై అట్లా చేయటం వల్లనే దర్శకులు మనల్ని ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత మనకి ఇండస్ట్రీలో తడివేలో ఒకడు ఉన్నాడని చెప్పేసి ఇండస్ట్రీకి పరిచయం అయిపోయింది. నీ ఫస్ట్ సినిమా అందం రిలీజ్ అయిన తర్వాత అది దాంట్లో మీ క్యారెక్టర్ ఉందా, మొత్తం కట్ చేసిరా?
లేదు ఉందన్న, ఉంది కదా? అంటే ఉంది కానీ సినిమాని రిలీజ్ చేయలేదు ఎంఎస్ రెడ్డి గారు. ఆ, రెడ్డి గారు సినిమా ఎందుకు అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ చేయలేదు. అవును సినిమా రిలీజ్ చేయలేదు సినిమాను. అవునవును. తర్వాత వేరే సినిమాలు ఇక వేరే సినిమాలు వేరే సినిమాల్లో నువ్వు తెర మీద కనిపించినప్పుడు మీ నాన్న అమ్మ చూసారా? చూసారన్న, ఉమ్, చూసారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చెప్పుకోలేదు, అది ఉమ్. ఆనందానికి అవధులు లేవు. కాకపోతే ఏంటంటే ఒక సీన్ 2 సీన్ వేషాలు అనగానే ఇట్లానే తెర మీద కనిపించేది ఏదైనా స్క్రీన్, అది ఎక్కడ ఊరోడు నార్మల్ గ్రామం నుంచి వెళ్ళి ఉమ్, ఎవరు సపోర్ట్ లేకుండా ఎదుగుతున్నాడు అంటే మామూలు విషయమా? ఉమ్, ఫలానా మా నాన్నగారి పేరు పిట్ట సాయినాథం, సాయినాథం నీ కొడుకు సినిమాల్లో ఉన్నాడంటే ఆయనకి ఎంత ఆనందం. ఉమ్, అట్లా సినిమాలు చూసి చెప్పిన వాళ్ళు చాలా మంది, ఉమ్. సాల్రా బిడ్డ నువ్వు పోయినందుకు సాధించావు, అని స్క్రీన్ అన్నాడా? లో చేస్తున్నావు అన్నాడా నాన్న? అన్నాడు నాన్న. బా. ఉమ్, ఆ మాట విన్నా. కానీ నా బాధ కూడా ఏంటంటే డాడీని కార్లో తిప్పలేదని చిన్న బాధ. ఉమ్. నాకు చిన్న ఫీల్ ఉంటుంది కదా, కోరికలు ఉంటాయి ఇక్కడికి కదా వచ్చిన మనకు తర్వాత కూడా. మా ఒక్కరినే కొడుకుని ఆ, నాన్నని కార్ల అమ్మని కార్లో తిప్పలేదని చిన్న ఫీల్ ఉంటది. అదే తిప్పలేకపోయినా నాన్న కూడా పోయిన మనం అన్ని అనుకున్నట్టు జరగదు. 24లో నాన్నగారు చనిపోయారు. ఉన్నారుగా? ఆ. నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత అమ్మ అమ్మగారు ఉన్నారు. అమ్మ ఉందా? అమ్మని తెచ్చుకున్నావు అక్కడికి? అప్పుడప్పుడు వచ్చి నేనే పోయి వస్తా అన్న. ఆ, అంటే విలేజ్ వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఒక్కసారిగా పట్టణంలో ఉండలేరు అన్న. అది ప్రాబ్లమే. అక్కడ అక్కడ మనకి సంబంధించిన ప్లేసు, ఉమ్, ఆ ప్లేస్ కు సంబంధించిన ఇల్లు ఉన్నాయి. ఉమ్. నేను మమ్మీ కోసమే పోయి వస్తాయి ఇప్పుడు. నీకు ప్లేస్ ఉందా? ఉందన్న అక్కడ. ఉమ్, అంటే ప్లేస్ అంటే మనకి ఒక 400 గజాల్లో ప్లేస్ ఆ, ఉంది, 2 రేకులు వేస్తుంది, ఉమ్, అంతే. అదే ప్లేస్, ఉమ్, అదే ఉంది. అమ్మ అక్కడ ఉంటది, ఉమ్. రాలేదు. నేనే నెలలో అప్పుడు 2 times వెళ్ళొస్తా, ఉమ్, ఖాళీ దొరికితే వెళ్ళొస్తా, ఉమ్, ఖాళీ లేనప్పుడు మమ్మీ నేను 2 చెల్లెళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఎవరి సంసారాలు వాళ్ళకి అయిపోయినాయి. ఉమ్. ఇది మా ఫ్యామిలీ, అని హ్యాపీ ఫ్యామిలీ. చెల్లెళ్ళు ఏమన్నారు నువ్వు సినిమాలో ఇక వస్తే? హ్యాపీగా నేను ఆ. పోతే మా ఊర్లో కూడా మన ప్రెస్ వాళ్ళు, మన అన్నయ్యలు మళ్ళీ మొన్న ఒకసారి ప్రెస్ అక్కడ ఇచ్చారు, ఖమ్మంలో వేసారు. ఉమ్, ఖమ్మంలో అంటే ఆ ఏరియాకి మనుగురు ముచ్చట్లు అని ఉంటాయి. ఆ మనుగురు ముచ్చట్లు అనే దాంట్లో నా ప్రొఫైల్ పెట్టి ఉమ్, మన కళాకారుడు అని చెప్పేసి అది పెడతా. ఓ మస్తు విపరీతంగా ఎంకరేజ్. ఈ రోజు నేను అనొద్దు కానీ మన లొకేషన్ పోతే యాక్టర్ రా అని చెప్పేసి, తడివేలు రా అని చెప్పేసి అంటున్నారు. అంత దాని వెనకాల కష్టం 23 సంవత్సరాలు ఉందన్న, 20-30 సంవత్సరాల కష్టం ఉంది. ఉమ్. అది కష్టపడుతున్నది, హ్యాపీ. దేవుడు సీరియల్ ఏమన్నా చేసావా? ఈటీవీలో సీరియల్, ఏమేమి సీరియల్ చేసావు? నా ఈటీవీ ప్రభాకర్ అన్న చేసిన సీరియల్లో చాలా ఫన్నీ సీరియల్స్ ఉంటాయి. అవునే ఆ ఫన్నీ సీరియల్లో చాలా Comedy. వాటిల్లో ప్రభాకర్ అన్న బాగా ఎంకరేజ్ చేశారు. ఉమ్, ఈటీవీలో దరిదాపుగా చాలా సీరియల్ చేశా. సుమ గారి కాంబినేషన్ లో నేను వీరప్పన్ గెటప్ కూడా వేసా. ఆ, నేను వీరప్పన్ నన్ను ఇంటర్వ్యూ తీసుకోవటం, ఉమ్. ఓ, comedy. వీరప్పన్ ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుంది అట్లా చేసింది. వీరప్పన్ గెటప్ వేసి చేసింది. ఉమ్, దానంతటా క్రెడిట్ గోస్ టు ఈటీవీ ప్రభాకర్ అన్న, ప్రభాకర్. సుమ గారు అంతా. తర్వాత మా టీవీలో లయా అని ఒక సీరియల్ వచ్చింది, లయా జస్టిల్ లో వాళ్ళది. ఆ, ఆ. లయా సీరియల్ గుండం గంగరాజు గారు వాళ్ళది, సార్ వాళ్ళది. అది మినిమం 1 year పైన చేసింది. అబ్బా. మంచి క్యారెక్టర్ ఉన్నది. ఉమ్, ఒక సీనియర్ స్టూడెంట్ గా ఫెయిల్ అవుతూనే ఉంటాయి, ఎప్పుడు ఉమ్. పాస్ అవ్వను. అంతేలే. అలాంటిది పెట్టుకొని హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో పెట్టిన సీరియల్ అది లయా. ఆ లయా సీరియల్ ద్వారా కూడా నాకు మంచి పేరు వచ్చింది. మంచి పేరు. అది సీరియల్ ఇప్పటికీ చేస్తున్నారు. మన ప్రభాకర్ గారు చామంతి అని ఒక సీరియల్ చేశారు, చేస్తున్నారు, ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది జీ తెలుగులో. అది కూడా చేశారు రీసెంట్ గా. పిలుస్తున్నారు పోతే 1-2 రోజుల క్యారెక్టర్లు, అంటే కంటిన్యూటీ కోసం పడలే. సినిమాలు, సీరియళ్ళు నడుస్తూ ఉంటాయి, డాన్స్, ఈ 3 విభాగాలలో. జబర్దస్త్లో ఎట్లా ఎంటర్ అయ్యావు? జబర్దస్త్ అనేది మన ఫ్రెండ్స్ ఏ ఉన్నారు అందరూ. ఇప్పుడు తెలియదు ఏముంది, ధనరాజు, వేణు, చంద్ర, వీళ్ళందరూ మన గ్రూపే అందరు గ్రూప్ ఉన్నారు. అసలు నేను కూడా ఒక లీడ్ అవ్వాల్సింది, ఒక లీడర్ గా అవ్వాల్సింది. అప్పుడు వాళ్ళు ముహూర్తం స్టార్ట్ చేసేటప్పుడు మనం వెళ్ళలే. ఒక 2 years గ్యాప్ ఇచ్చి వెళ్ళా. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనం చేసింది మాత్రం చిత్రం సీన్ అన్న ఎంకరేజ్ చేశాడు. చిత్రం సీను లీడర్, ఆయన టీంలో ఫస్ట్ చేసినాము. ఆయన చేసి కొద్ది రోజులు మళ్ళీ చేసి అన్నయ్య మళ్ళీ బంద్ చేసిన తర్వాత ఇక కిరాకార్పి మనకున్న సీనియారిటీని బట్టి, మన దగ్గర ఉన్న గుడ్ విల్ ని బట్టి, మనకున్న పరిచయాలను బట్టి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేశారు. మన జబర్దస్త్ లో ఇక చిత్రం సీన్ అన్న, ఏదైతే ఆర్పి, ఆ తర్వాత రాజ్ కుమార్ అనే ఒక రైటర్ ఉంటారు, స్క్రిప్ట్ రైటర్, వాళ్ళు అందరు బాగా ఎంకరేజ్ చేశారు. ఈ రోజు నన్ను గుర్తుపడి నాగబాబు సార్ కూడా ఎంకరేజ్, రోజా గారు కూడా ఎంకరేజ్ అయ్యారు. ఎందుకంటే మనల్ని స్క్రిప్ట్ మీద, స్టేజ్ మీద కనపడితే ఆర్టిస్ట్ ని పేరు పెట్టి పిలుస్తున్నారు అంటేనే మనం ఎలివేట్ కదా. అదంత ఎలివేట్ సంపాదించుకున్నాం. దానికి అంతటి కారణం వాళ్ళందరితో ఉన్న పరిచయాలే. తడివేరు సీనియర్ అంటారా అన్న రేంజ్ లో నాగబాబు గారు అనటం, రోజా గారు. ఏదేమైనా
మంచి ప్లాట్ఫామ్ అన్న. మంచి ఈ రోజు platform. జబర్దస్త్ గుర్తింపు రావడానికి ఈ సినిమాలు సీరియల్ వేరు, దాంట్లో చేయడం వేరు. అమ్మ జబర్దస్త్ ఈ రోజు ఎంత ఆ, అందరు సెటిల్ అయ్యారని. ఈ రోజు అవును. జబర్దస్త్ కళాకారులు ఉమ్. ఈ రోజు అందరు ఎంత సెటిల్ అయి ఉన్నారో అందరికి తెలుసు. అంత హ్యాపీ సెటిల్ అయ్యారు. అసలు నీకు పేమెంట్ ఏదో చిన్న వివాదం ఉంది, బాగానే వచ్చేది పేమెంట్ నీకు? పర్లేదన్న. పర్లేదు. ఎపిసోడ్ కి మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చేటోళ్ళు. అది మనకి సక్రంగా మనకి మన సీనియారిటీకి మాత్రం ఎక్కడ తగ్గలేదు. మనకి ఇచ్చేది 4 సంవత్సరాలు చేసినామంటే మామూలు విషయం. 4 సంవత్సరాలు అంటే గ్రేట్ కదా. 4 సంవత్సరాలు చేసినామంటే ఇక చూడు ఎంత ఎన్ని స్కిట్లు చేసి ఉంటాం. అంటే నెలకి 4 అట్లా సంవత్సరానికి 12 అంటే 12 4 అట్లా వేసుకుంటూ పోతే ఎన్ని స్కిట్లు అయితే అట్లా 4 సంవత్సరాలు చేసినాం. హ్యాపీ. ఈ రోజు జబర్దస్త్ ద్వారా రికగ్నిషన్. దాని తర్వాత నువ్వు సినిమాల్లో చాలా సినిమాలు చేశారని చెప్పేసి జనాలు మనల్ని అడగడం, ఇవన్నీ మనకు తోడ్పడ్డాయి. ఇప్పుడు నాకు బాగా మనం లేకపోయినా నా పేరు వాడుతున్నారు. ఈ రోజు జబర్దస్త్ లో మన పేరు కూడా వాడుతున్నారు కామెడీ కోసం అని. కామెడీ కోసం నా పేరుని కూడా నేను విన్నా, చాలా విన్నా. అంటే దానంతా క్రెడిట్ గోస్ట్. దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం ఫస్ట్, అందరికి దగ్గర అయినాం. ఈ రోజు ఇట్లా ఉన్నామంటే కారణం మనం ఒకటే అన్న, ఎంత ఎదిగినా సరే వదుకుంటాం అనేది ఆలీ గారి దగ్గర నేర్చుకున్నాం. అది మన ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు ఆలీ గారి దగ్గర ఇప్పుడు మనం అది నేర్స్తేనే 4 సినిమాలు చేస్తాం. ఏదైనా ఉంటది జర్నీ అనేది ఎట్లుంటది అని అదృష్టాన్ని బట్టి ఉంటది. దాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఈ రోజు మన దగ్గర ఉన్నది గుడ్ విలే. నెక్స్ట్ తాగుబోతు రమేష్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు అన్న. అంటే ఫ్రెండ్షిప్ అంతే కదా. మంచోడు. ధనరాజు, తాగుబోతు రమేష్, చంద్ర, వేణు వీళ్ళందరూ బాగా ఫ్రెండ్స్. వాళ్ళు మొన్న బల్గం సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేయలేకపోక ఇయ్యలేదు, కానీ వేణు డిమాండ్ చేసినట్టయితే ఇచ్చేటోడు. నెక్స్ట్ ఏదో డైరెక్ట్ నెక్స్ట్ చేస్తున్నాడు మనోడు. నెక్స్ట్ ఎల్లమ్మ సినిమా పేరు. దిల్ రాజు గారే, కాకపోతే నితిన్ గారు హీరో. ట్రై చేస్తా, నా ప్రయత్నం నేను చేస్తా. మన ఫ్రెండ్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కంపల్సరీ వస్తుందని ఆశిస్తున్నా. మీ అంతా ఇసుక ప్లాట్ఫారం ఫ్రెండ్స్ కదా. నేను చెప్పాడు, నేను ఇంటర్వ్యూ నేను కూడా చేసిన ఇంటర్వ్యూ చేసేవా అప్పట్లో. చెప్పాడు ఇసుకలో ఎట్లా బట్టలు ఎవరు చెప్పులు తీసుకుపోతారంట కదా నైట్ లో. ఆ చెప్పులు బట్టలు దాచుకునే దానికోసం ఇసుక తోడి లోపల పెట్టి దాని మీద పడుకునేవారు. ఎవరైనా తీసుకుపోతారు చూడన్న. షెల్టర్ కోసం ఎంతవరకు అదే కదా కష్టాలు. మరి సినిమా కష్టాలు అంటే సినిమా కష్టాలు మామూలు కష్టాలు కాదు. అంత ఎదిగినాం. ఈ రోజు హైదరాబాద్ లేనా మేము ఉన్నది అనిపిస్తుంది. ఈ రోజు అభివృద్ధి చూస్తే డ్రైవర్ గా జీవితము, సిసి క్లబ్ లో అది, డాన్సరు, సినిమా యాక్టరు, మళ్ళీ జబర్దస్త్, ఇట్లా జీవితం సాగుతుంది కదా. నువ్వేం సంపాదించావు ఇజ్రాయెల్? సొంత ఇల్లు ఉందా నీకు ఇప్పుడు? ఊర్లో ఉందన్న సొంత ఇల్లు అనేది. మన లెక్కలకి రాదుగా. ఊర్లో లెక్కలకి లేకపోయినా ఒకటన్నా మనం 10,000 అప్పు లేకుంటున్నామే, అంతకంటే సంతోషం కావాలి. ప్రభాకర్ రెడ్డి అని ఆయన చిత్రపురి కాలనీకి ఫౌండర్. అవును, ఆయన వల్లనే వచ్చింది. ఆయన భూమి ఇచ్చాడు, గవర్నమెంట్ ఇచ్చాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఉన్న నువ్వు చిత్రపూరి కాలనీలో నీకు ఇల్లు లేకపోవడం అనేది. నేను అప్పుడు ఇంటి మీద ధ్యాస లేదన్న. ఆ రోజుల్లో చిత్రపురి ఎస్టాబ్లిష్ అవ్వలే. చిత్రపురి కాలనీకి ఆ ప్లేస్ ఇచ్చారు, దాన్ని కడుతున్న విషయం నేను చేసిన 94 లో అది ఎస్టాబ్లిష్ అవ్వలే. అలాంటప్పుడు నాకు ఇంటి మీద ఆలోచన రాలే. ఒకటి ఏంటంటే నేను అడిగి ఇచ్చేటోడేమో, కానీ నాకు ఆలోచనే రాలేదు ఫస్ట్. ఎక్కడ నేను ఆ సార్ని నేను ఇది అడగాలి, అడిగితే నాకు ఇస్తారని. అది ఇచ్చినట్టయితే ఉట్టిగానే వచ్చేదేమో నాకు, కానీ నేను అడగలేదు. ఏదేమైనా సరే అన్న, తిరిగితే బుర్ర అప్డేట్ అవుతుంది. అవునా కదా? ఇంటి మీద జాస్ అనేది రాలే. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఫుల్ అయిపోయినాయి, చిత్రపూర్లో ఫుల్ అయిపోయినాయి. దాని తర్వాత కొనలేకపోయినాం. తర్వాత పిల్లల్ని చదివిపించి డిగ్రీల వరకు చదివిపించి వాళ్ళ పెళ్లి చేసేలోపే అది అందుకు కొనలేదు. ఒకటి అప్పు లేకుండా ఉన్నామన్నా, దేవుడి వల్ల హ్యాపీ. ఫోన్ చేసి నాకు డబ్బులు అని అడిగేటోటి లేడు. ఉంటే తింటాం, లేకుంటే లేదు. నెలకు 10-15 రోజులు ఏమన్నా ఉన్నా సరే చేసుకుంటాము. మందు సిగరెట్లు అసలు అలవాటు లేదు. అంటే 15 సంవత్సరాలు అవుతుంది కెరీర్ మీద శ్రద్ధ పెట్టి. మందు సిగరెట్లు అనేది ఒకప్పుడు ఉండేది, బంద్ చేసి పడేసా. కెరీర్ అంటే అది కాదు అనుకున్నా. ఇది అనుకుని ఈ రోజు 15-20 సంవత్సరాలు బట్టి మందు బంద్ చేసిన. హెల్త్ కాపాడుకుంటున్నా. 10,000 అప్పు లేకుండా ఉంటున్నా. అంతకంటే ఇంకేం కావాలన్నా? ఇల్లు అనేది ఏది మనకి స్వాస్థం కాదు, ఊర్లో ఉంది. నేను ఈ రోజు కట్టుకోగలుగుతున్నా, ఉండగలుగుతున్నా, నలుగురు సాయం చేసే పొజిషన్ లోనే ఉన్నా. దేవుడు నాకు తోచింది అనుకో, నా కళాకారులు నా కష్టంగా ఉంటే కూడా సాయం చేసే పొజిషన్ లో ఉన్నా. అదే అన్న. సరే, ఒక సింగరేణి కార్మికుని కొడుకుగా పుట్టిన నువ్వు అక్కడ ఊర్లో నుంచి ఏదో సినిమాలో రాజశేఖర్ అభిమానిగా హైదరాబాద్కి వచ్చి సినిమా పట్ల ఆకర్షితుడివై ఒక స్థాయి కంటూ చేరుకున్నావు. తడివేలు అంటే పలాని క్యారెక్టర్, పలానా ఇది అనేదాన్ని చేరుకున్నావు.
మరి నీ కొడుకు ఎందుకు ఫెయిల్ అయ్యిండు? కొడుకు 10th 10th వరకు అంటే నీ చిన్నప్పుడే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేదన్న. బ్రీతింగ్ ప్రాబ్లం ద్వారా వాడిని పసిగట్టాము. డాక్టర్ అంటే ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు కదా, ఆయన అన్నాడు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందంటే ఒకసారి నీమ్స్ లో అంటే ఎక్స్రే తీపేయండి అన్నారు. అప్పుడే ఆయనకి హార్ట్ లో ఒక వాల్వ్ స్టక్ అయింది. అంటే స్టక్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. అది దాన్ని చూపించిన తర్వాత ఆ టెస్ట్ ద్వారా చేసిన తర్వాత వానికి 11th ఇయర్ 9th ఇయర్ నీమ్స్ లో యాంజియోగ్రామ్ బ్లాస్ట్ చెప్పించావు బాబుకి. చేపించిన తర్వాత వాళ్ళు 10 years వరకు ఇంజక్షన్, 10 నెలల ఇంజక్షన్, టాబ్లెట్లు వాడాలన్నారు. అట్లా వాడుతూ 10th వచ్చాడు. 10th నుంచి కాలేజీకి పోయాడు. కాలేజీకి పోయిన కాడ నుంచి మనిషి ఫ్రెండ్స్ దోస్తానా అనేది అలవాటు పడి బాబు హెల్త్ విషయంలో వాడు శ్రద్ధ తీసుకోలేదు. హెల్త్ నాకు తగ్గింది అనుకో అని చెప్పేసి అయింది. వాడికి కొంచెం తల్లి ప్రేమ ఎక్కువ చూపించింది. తండ్రి మీద నేను గద్దిస్తుంటే నన్ను నోరు మూపించింది. బయట తిరిగేటోడు కదా, మొత్తం ఆమె చూసింది. కానీ ఆమె అంత అయితే అనుకోలేదు. ఆమె కూడా అనుకోలేదు. తీరా చూస్తే పిల్లగాడు వాడు తెలియకుండానే వానికి లివర్ మీద ఎఫెక్ట్ పడ్డదన్న. దాని నుంచి నేను అంటే ఏంటంటే తీరని లోటు నాకు అది. ఆ పిల్లగాడు పైన 24 ఫిబ్రవరి వస్తే సంవత్సరం అంతే. రీసెంట్గా జరిగింది అయితే 16 రోజులు హాస్పిటల్లో, నీమ్స్ హాస్పిటల్. ఏం చదువుతున్నాడు? డిగ్రీ అయిపోయింది. ఏం జాబ్కి ఏం చేయలేదు? హాస్పిటల్లో జాబ్ చేసేటోడు. హాస్పిటల్లో టెలికాలర్ గా చేసేటోడు. ఓకే. ఆ టెలికాలర్ అనేది పోయి వాడు పిల్లగాడు మందుకు సిగరెట్ ఎక్స్ అయిపోయాడు. పడ్డాడు. తెలియకుండానే వాడు తాగేటోడు. హెల్త్ కాపాడుకోవటం కూడా మూల్యం. బాబు అనేది అసలు చెప్పుకుంటే బాధ. మనం ఏం చేద్దాం, రాసి పెట్టలేదు కదా. ఇట్లా రాసి ఉంటే ఎట్లుంటుంది. సారీ ఇజ్రాయెల్. చాలా సంతోషం ఇజ్రాయెల్. నువ్వు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు నువ్వు ఒక స్ఫూర్తి లాంటి వాడు. కూల్డౌన్ మంచి చాలా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ ఫెయిల్యూర్సే ఉండవు. కానీ నువ్వు సక్సెస్ అయిన వ్యక్తివి. నువ్వు తక్కువ చదువుకున్నా కూడా నీకున్న తెలివితో ఈ సమాజం ఎలా ఉంది, ఇక్కడ మనం ఇట్లా బిహేవ్ చేయాలి, వస్తానే మన సినిమా అవకాశాలు రావాలి అని పోకుండా నువ్వు చిన్న జాబ్ చూసుకున్నావు. జాబ్లో నిలబడిన తర్వాత నీకంటూ ఒక స్టాండర్డ్, నా భార్యను తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఆమె పిలుచుకొని వచ్చి నువ్వు కుటుంబం పట్ల నిర్లక్ష్యత చూపించలేదు. నువ్వు చాలా బాధ్యతగా వ్యవహరించావు. ఆమె తీసుకొని ఆమె కూడా బంగారం చెప్పుకోవాల్సింది. నేను ఎంటబడి వచ్చి నీతోనే కదా ఉండాల్సింది. నేను నీ కష్టాల్లో నేను కూడా పాల్పంచుకుంటాను అంటే కష్టాలు రాకుండా ఉండవు. ఎప్పుడో ఒకసారి వచ్చింటాయి కదా, ఎప్పుడు సాఫీగా సరిపోవద్దు కదా. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు స్లంపే. ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కు ఎప్పుడూ పాపం ఖాళీ కడుపులే ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నువ్వు అన్నిటినీ గెలిచి ఒక డాన్సర్ అయ్యావు. డ్రైవరు, డాన్సరు, ఆర్టిస్టు, సీరియల్ చేసావు. ఎక్కడైనా మామూలుగా పోతుంటే జనాలు గుర్తించి హాయ్ తడివేలన్నా బాగున్నావని ఫోటోలు దిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికే ఉన్నారు. అసలు రికగ్నిషన్ వచ్చింది. దాని వెనక కష్టం. 1 man ఆర్మీగా కష్టపడ్డా. దానికంతా ఇంత రికగ్నిషన్ వచ్చింది. సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. నా ప్రయత్నం నేను ఇచ్చుకుంటున్నా. ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడు. మనం దానికి ఇక్కడ నేను కొత్తగా వచ్చేటోళ్ళకి ఒకటే చెప్తాను. అదే అడగబోయాను నేను. కొత్తగా వచ్చేటోళ్ళకి ఒకటే చెప్పబోతున్నా ఏంటంటే, కళామ తల్లి దగ్గర తీసుకున్నప్పుడు మీరు డెడికేషన్ గా మీ వర్క్ మీద శ్రద్ధ పెడితే హిట్ టు ఫట్ అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కానీ నీ ప్రయత్నం లోపం లేకుండా చేయి. మీ ఇష్టమై మీ తల్లిదండ్రులకు ఇష్టమై రావాలని తప్పితే మీరుకుపై మీరు వచ్చేసి పోదు. సినిమా ఫీల్డ్ ఎక్కడికి పోదు. సినిమా ఫీల్డ్ అనేది ఒక సముద్రం. ఈ సముద్రం ఇనికిపోదు. ఎప్పటికీ సముద్రంలోనే ఉంటది. ఎల్లకాలం ఉంటూనే ఉంటది. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఇది నిజంగానే నీకు ఫైనాన్షియల్ గా డబ్బులు ఉండి నేను చేయగలను అనుకున్నప్పుడు మీలో ఆ జిల్ అనేది ఉంటే మీరు సక్సెస్ అవుతారు. దాన్ని బట్టి అదృష్టంతో కూడుకున్నది ఇండస్ట్రీలో అనేది. అదృష్టమే ఇక్కడ మెయిన్. సినిమా కళాకారులు రాగానే అందరు స్టార్లు అవ్వాలనే రూల్ ఏం లేదు. రాసిన తర్వాత వస్తుంది. నీ టాలెంట్ బట్టి అవకాశాలు వస్తాయి. దాన్ని వచ్చినప్పుడు నువ్వు కాపాడుకోవటమే నీ సెకండ్ కర్తవ్యం. మామూలుగా ఇక్కడ కుల వివక్ష ఉంటది అవును అని అంటారు. నువ్వు పేరు మార్చుకోకుండా ఇజ్రాయెల్ పేరుతో మీద వచ్చావు.
అంటే నువ్వు అదే ఇజ్రాయెల్ అంటేనే అందరికి తెలుసు. దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడ్డావా? అంటే నేను తడివేలు అయిన తర్వాత కొంచెం నేను ఒకసారి అనిపించేది అసలు పేరే బాగుంది కదా, ఆ, నేను తడివేలని ఎందుకు పెట్టానని మళ్ళీ అనిపిస్తుంది. ఉమ్, అంటే నా చిన్న సిక్స్ సెన్స్ కొడుతుంది, అవును. ఇజ్రాయెల్ ఇంత మంచి పేరు పెట్టుకొని నువ్వు తడివేలు ఎందుకు అయినావు ఉమ్, అంటే, పెక్యులర్ గా నేను ఎందుకు అయ్యానంటే నాకు ఇన్స్పిరేషన్ వడివేలు అని చెప్పిన. వాళ్ళే అంటే నా అదే పేరు చెప్తున్నాను ఫస్ట్ నుంచి. ఇన్స్పిరేషన్ అదన్న ఫీల్ తోనే పెట్టాను తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఉమ్, ఇస్రాయేలు అనే పేరు అనగానే ఇది క్రిస్టియానిటీ అని కిందకి వస్తుంది అన్న, మామూలు అది అవును. తెలుసు. ఏమో వచ్చేదేమో నేను ఉమ్, ఎందుకు మార్చుకున్నా అంటే, నేను తడివేలులో ఇస్రా పెట్టా, ఇస్రా పక్కకు పెట్టి తడి జాయిన్ చేసిన. ఉమ్, తడివేలు ఇస్రాయేలు ఇజ్రాయెల్. 2 అక్షరాలు నాతో జర్నీ అవుతూనే ఉన్నాయి, ఉమ్, అట్లా పెట్టిన. ఏదేమైనా ఇప్పుడు ఎంత చెప్పినా ఏం చేసినా తడివేలు అంటారు తప్పితే అంతే అంతే. తడివేలుగానే గుర్తింపు వచ్చింది నీకు. గుర్తింపు వచ్చింది. అందుకనే అది ఎందుకు వచ్చిందో అది తాటు దేవుడు చిత్తం అది, అంతే. దాన్ని బట్టి ఉన్నాను. ఏం కాదన్నా, నీ కాదు కదా, అలాంటివి ఏం లేవు అని అంటావు. నాకు అలాంటివి ఏం లేవు. ఎక్కడ ఎదుర్కోలేదు నువ్వు. అస్సలు ఎవరిని వదులుకోలేము, అంతే. ఉమ్, మన బిహేవియర్ అన్న ఉమ్, ఒకటే అన్న, మన ఇండస్ట్రీలో మన ఉమ్, మీరు చూపించే ప్రేమాలు ఇంతమంది దర్శకులతో ఇప్పటి వరకు ఒక దర్శకుడి దగ్గర 2-3 సినిమాలు చేస్తున్నట్టు కారణం అంతే కదా, మన మన ప్రవర్తన బట్టి ఉంటుంది. అది అది అదే ఉన్నది, అదే ఉంటది, అదే ఎప్పటికీ ఉంటది, చేస్తూనే ఉంటా. ఉమ్, ఉమ్, ఆ కళాకారుడిగా నేను చేస్తూనే ఉంటా. నేను అదే అనుకుంటున్నా, ఎంత ఎదిగినా సరే ఒదిగుండాలన్నదే నా కోరిక. ఉమ్, నాకు ఇక నేను ఎప్పుడు ప్రతిసారి నేను దేవుణ్ణి ప్రార్థించుకునేది ఏంటంటే, ఉమ్. ఎంత ఎదిగినా ఒదిగుండటం అనేది నేర్చుకుంటున్నా. అది ఇవ్వు నాకు. ఉమ్, అనుకూలంగా నా పని నేను చేసుకుంటూ పోతుంటే నా ప్రయత్నం నేను చేస్తా, ఉమ్. ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడు. నేను తడివేలే అంటా నిన్ను. అవునా, తడివేలు. అరే తడివేలు, నేను పిలవంగానే నా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చి నీ జీవిత విశేషాలని, నీ ఫెయిల్యూర్స్, సక్సెస్, నీ సినిమా జర్నీ అంతా మాతో పాటు ప్రేక్షకులందరికీ పంచుకున్నందుకు ధన్యవాదాలు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా మీ ఛానల్ తరపున, నా తరపున నన్ను గుర్తించి మా తడివేలు ఇండస్ట్రీలో ఉన్నాడు అని చెప్పేసి నన్ను గుర్తించి, తమ్ముడు కదా, తమ్ముడుగా నన్ను గుర్తించి నన్ను పిలిచి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు నా తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.